పురాణాల్లో అత్యంత విశిష్టమైనటువంటి మార్కండేయ పురాణం. ఆ మార్కండేయ పురాణంలో ఉపపురాణంగా భాసిల్లుతున్నటువంటి మహోన్నతమైనది దేవీ భాగవతం. అలాంటి దేవీ భాగవత ఉపపురాణాన్ని 18,000 శ్లోకాలు 318 తీసుకోవచ్చమ్మా. దానికి కూడా ఇప్పుడే రావక్కర్లేదు. సభ జరుగుతోంది కదా, కాస్త సభా మర్యాద పాటించండి. వెళ్ళేటప్పుడు తీసుకోండి. దేవీ భాగవతం ఉపపురాణంలో 18,000 శ్లోకాలు 318 అధ్యాయాలు 12 స్కందాలతో ఉన్న ఆ పరాశక్తి సృష్టి స్థితి లయకారిణి పరబ్రహ్మ స్వరూపిణిని సముద్రం లాంటి ఈ ఒక సంవత్సరం చెప్పినా సరిపోదు దేవీ భాగవతం గురించి. అలాంటిది 9 రోజుల్లో పరమాద్భుతంగా ప్రవచనాన్ని అందించినటువంటి శ్రీ బుర్రా భాస్కర శర్మ గారికి, ఆ దంపతులకు మరొకమారు మనమంతా కూడా సప్రమేయంగా ప్రణామాలను అర్పిస్తూ ఇప్పుడు సభా కార్యక్రమం ఈ విజయోత్సవంలో మనం నిర్వహించుకుందాం. మొదట గొప్ప వదాన్యులు, ధార్మికులు, శ్రీ దత్తా లాజిస్టిక్స్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ బాలాజీ గారిని తమ అభినందన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్న శ్రీ బాలాజీ గారు.